శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 9వ సర్గము ప్రారంభం. శ్రేష్టమైన ఆ పుష్పక విమానములో శోభిల్లే విశాలమైన ఒక మహాభవనాన్ని వాయుసుతుడైన హనుమంతుడు సందర్శించారు. రావణుని ఆ మహాభవనం చుట్టూ అనేక ప్రాసాదాలు ఉన్నాయి. ఆ భవనం అర్ధయోజనముల వెడల్పుతో 1 యోజనం పొడవుతో విస్తరించి ఉన్నది. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహ ప్రభువుని యొక్క సుత అయిన సీతను, విశాల నేత్రములు కలిగిన ఆమెను వెతుకుతూ ఆ భవనాన్ని కలయచూచారు. అంతటా చూచుకుంటూ సర్వోత్తమమైన రావణుని ప్రాసాదం చేరారు స్వామి. విశాలమైన ఆ భవనం 2, 3, 4 దంతములు కలిగిన మత్త గజముల చేత, ఆయుధములను చేపట్టి సర్వసన్నద్ధులైన రాక్షసుల చేత పరివేష్టింపబడి సురక్షితంగా ఉన్నది. ఆ మహాప్రాసాదం రాక్షస స్త్రీలైన రావణుని పత్నులతో, ఇంకనూ పరాక్రమముచే బలవంతముగా తీసుకురాబడిన రాజకన్యలతో నిండి ఉన్నది. మొసళ్లతో, ప్రమాదకరములైన మత్స్యములతో, వీటినన్నిటినీ హతమార్చి మృంగివేయగల తిమింగలములతో, చేపలతో, విషసర్పములతో, పెనుగాలులచే ఆకాశమునంటే ఉవ్వెత్తు తరంగములతో వ్యాప్తమై మహాసాగరంలా ఆ ప్రాసాదం శోభించింది. ధనపతి అయిన కుబేర భవనములందరి సర్వ సంపద్వైభవం ఇక్కడనే ఉన్నది. ఉచ్చైశ్రవం వాహనముగా కలిగిన ఇంద్రుని ఐశ్వర్య సంపద దీనితో సమానమా అన్నట్లు ఉన్నది. రావణుని యొక్క పుత్రుల, సోదరుల, మంత్రుల గృహముల యందలి సర్వ సంపద వైభవము యక్షరాజైన కుబేరుని యొక్క, యముని యొక్క, వరుణి యొక్క సర్వసముద్ధములైన సంపదలతో సమానములు అని అనుటకంటే, ఇంతమంది వారందరి సంపద కంటే ఇదే గొప్పది అని పేర్కొనుటయే సముచితం. మహాప్రాసాద మధ్య భాగమున ఒక విచిత్ర భవనం. ఓహో, ఏమి ఆ భవనం! అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతంగా నిర్మింపబడింది. విశ్వకర్మ బ్రహ్మ కొరకై పుష్పకం అని పేరు కలిగిన ఒక దివ్య విమానాన్ని సర్వ విధములైన రత్నములతో దివి నుండి స్వయముగా నిర్మించి ఇచ్చారు. కుబేరుడు తీవ్రమైన తపస్సు వనరించి బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఆ పుష్పకాన్ని కానుకగా పొందాడు. అసలు ఈ విమానం కుబేరునిది. ఈ విమానం కుబేరుని సొంతమై ఉంటే, రావణుడు కుబేరుడి కన్న బలవంతుడు గనుక సోదరుడు అనే విచక్షణ లేకుండా రావణుడు తన పరాక్రముచే కుబేరుని జయించి ఆ విమానాన్ని తన వశపరుచుకున్నాడు. ఆ పుష్పకములందరి స్తంభములు వెండి, బంగారంతో నిర్మింపబడినవి. వీటిపై క్రీడా మృగముల బొమ్మలు చిత్రింపబడి ఉన్నాయి. ఇంకా అవి అంతటా వెలుగులు విరజిమ్ముతూ కనుల విందు కావిస్తూ ఉన్నాయి. వాటి శిఖరములు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా మహోన్నతములై మేరు మందర శిఖరములతో తుల్యములై విరాజిల్లుతున్నాయి. ఆ పుష్పకం అంతటా నేత్రపర్వాన్ని కావిస్తూ గుప్త గృహములలో అలరారుతూ ఉన్నది. అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడింది. అగ్నిజ్వాలలతో, సూర్యరశ్మితో సమానముగా వెలుగొందుతూ ఉంటుంది. బంగారు మెట్లతో విలసిల్లుతున్నది. అందలి వేదికలు చూడ ముచ్చట కులుపుతున్నాయి. పుష్పకము యొక్క కిటికీలు, గవాక్షములు బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మింపబడి ఉన్నాయి. ఉన్నతములైన వేదికలు ఇంద్రనీలములతో, సింహళ ద్వీపమున లభించు మహానీలములతో పొదగబడి ఉన్నాయి. ఈ భూతలము అంటే ఈ నేల చిత్ర విచిత్రములైన పడగలతోనూ, అమూల్యమైన మణులతోనూ, గుండ్రని ముత్యాలతో ఖచ్చితమై అద్భుతంగా విరాజిల్లుతున్నది. సువాసనలతో గుబాళిస్తున్నది. దానిలో పరచినటువంటిదంతా వెండి, బంగారముతో ముత్యాల పేరులా ప్రకాశించింది. ఎర్రచందనముచే గుబాళింపులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆ విమానం బంగారు కాంతులను విరజిమ్ముతూ మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానంగా తేజరిల్లుతున్నది. వివిధములైన మధురాకృతులు గల గుప్త గృహములతో ఆ విమానం అలంకృతమై ఉన్నది. దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించాడు.
అప్పుడు పానీయముల నుండి, తినుబండారముల నుండి, అన్నముల నుండి వచ్చు మైమరపించే ఘ్రాణం అంటే దివ్య గంధం ఒక్కసారి నాసికతో పీల్చారు. నాసికా పుటములు తాకగానే వాయుడే ఆకారము దాల్చి ఆ పరిమళ రూపమున వచ్చాడా అన్నట్లుగా హనుమంతుడు భావించాడు. ఒక బంధువు తన ఆత్మ బంధువును పిలిచినట్లుగా ఆ సువాసనలన్నీ సత్వసంపన్నములైన హనుమంతునికి ఇటురమ్ము ఇటురమ్ము అని పిలుస్తున్నావా అన్నట్లుగా ప్రకాశించినాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి స్వామివారు ఆ వాయువును పదే పదే పీలుస్తున్నారు. ముందుకు సాగుతున్న ఆ హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను చూచారు. కాంత తన కాంతునకు ప్రియమైనట్లుగా మనోహరమైన సర్వాంగ సుందరి వలె రావణునకు అత్యంత ప్రియమైనటువంటిది. ఆ శాల సోపానములకు మణులు తాపించబడి ఉన్నాయి. కిటికీలు బంగారముచే చేయబడి ఉన్నాయి. అందుచేతనే ఇది స్వర్ణపురి లంక, స్వర్గపురి లంక. తలుపులు బంగారం, కిటికీలు బంగారం, అంతా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు బంగారమే. భూతలము స్ఫటికముల చేత పొదగబడి ఉన్నది. దంత ఫలకముల చేత రూపొందింపబడింది. ఆ శాలయందు అనేకమణి స్తంభములు నిర్మింపబడి ఉన్నాయి. అవి వెండి బంగారంతో సంచితమై కాంతులు వెదజల్లుతున్నాయి. ఒక మణిలో నుంచి ఒక మణి, ఒక మణి స్తంభములో నుంచి మరొక మణి స్తంభం, ఇన్ని స్తంభాలున్నవా అన్నట్లు గోచరించినాయి. మంచి ముత్యాలు, స్వచ్ఛ ప్రవాళాలు అమర్చబడి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్తంభములు సమానములై ఏమాత్రములు వంకరలేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతమై దర్శనీయములై ఉన్నాయి. పక్షముల వలె ఎత్తైన స్తంభములతో అట్టి ఆ విశాల ఆకాశమునకు ఎగురుతున్నదా అన్నట్లుగా విలసిల్లింది. అక్కడ ఉన్నటువంటి ఆ భవనములో ఉన్న భూమిపై అనేక లక్షణములకు విశాలమైన చిత్రమైన రత్న కంబళములు పరచబడి ఉన్నాయి. అది రాష్ట్రములతోనూ వరుసలు కట్టిన గృహములతో అలరారుచున్న వివిధ ధరాతలంలా ప్రకాశించింది. మిక్కిలి మత్తిల్లి పరవశించిన పక్షుల కలకలారావములు ఆ ప్రదేశంలో మారుమురోగుతున్నాయి. దివ్యములైన పరిమళములతో సువాసితమై సర్వోత్తమమైన ఆ స్తరణములతో అలరారుతున్నది. అట్టి భవనమున రావణుడు నివసిస్తూ ఉంటాడు. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితమై అగరు ధూపముచే ధూమ్రవర్ణము కలిగి పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితమై చిత్ర విచిత్రవర్ణ శోభితములై వశిష్ఠుని ధేనువు వలె కోరికలను ఈడేర్చేటువంటి విధంగా విరాజిల్లుతున్నది. మనస్సులకు చక్కని ఆహ్లాదాన్ని కూరుస్తున్నది. అచ్చటి వన్య చిన్నలు రంగులచే హంగులు కూరుస్తున్నాయి. శోకములను పారదోలుతున్నాయి. సర్వదివ్య సంపదలకు జనని అయిన ఆ శాలను హనుమంతుడు చూచారు. ఇంద్రియార్థముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను తృప్తిపరిచే రీతిగా రావణుని పాలనలోని ఆ శాల హనుమంతునకు మిక్కిలి సంతృప్తిని కలిగించింది. ఇది స్వర్గమా? ఇది 33 కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా? ఇది ఇంద్ర వైభవములకు నెలవైన అమరావతియా? దివ్య తపశ్చర్యలకు ఫలరూపమైన వరసిద్ధియా అని ఆ శాలను చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయినారు. జూదమునందు ఆరితేరిన వారిచే జూత క్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడిన జూదరుల వలె అక్కడి బంగారు కాంతులతో నిశ్చలముగా ఉన్న మణిస్తంభ దీపములను మారుతి చూచారు. దీపజ్వాలలతో రావణుని తేజస్సుతో ఆభరణ ప్రకాశములతో నిండి అది దేదీప్యమానమై వెలుగొందుతున్నది. నానా విధములైన వన్నెలు, అనేక రంగులు కలిగిన వస్త్రములు, పూలమాలలు ధరించినవారు, వివిధములైన వేషభూషములతో విరాజిల్లేవారు, కంబళులపై శయనించేటువంటి వేల కొలది సుందరీమణులను ఆంజనేయ స్వామి చూచారు. రాక్షసరాజైనటువంటి రావణుని యొక్క భార్యలందరూ తమ భర్తైన రావణునితో కూడి సుఖముగా ఉన్న రీతిగానే సకల సద్గుణోపేత సీతామాత రాముని కూడి
ఆనందంగా ఎప్పుడు ఉంటుందో కదా. సీతారాముల యొక్క సందర్శన మహాభాగ్యాన్ని నేను ఎప్పుడు పొందగలను? నా సీత ముఖముపై ఆనంద రేఖలు నేను ఎప్పుడు చూడగలను? నా రాముని కూడి సీతామాత సుఖముగా ఎప్పుడు ఉంటుంది అని ఆంజనేయ స్వామి మనస్సు పదే పదే ఆవేదన చెందింది. సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు, ఇది ముమ్మాటికి నిజం. రావణుడు ఉత్తమ వంశంలో జన్మించినవాడు, లంకకు ప్రభువు, గొప్ప శివభక్తుడు. అయినా అతడు తన వంశమునకు, తన ప్రభుస్థాయికి, తనదైనటువంటి దైవభక్తి రీతికి తగినటువంటి విధంగా ప్రవర్తించటం లేదు. ఉత్తముడై నవకోటి శివాలయములలో అర్చించేటువంటి వాడై, సకల శాస్త్రములు చదివినటువంటి వాడై, మహాశివభక్తుడై, దేవతలను కూడా గడగడాడించగలిగిన భుజబల పరాక్రమ సంపన్నుడైన రావణుడు ఎక్కడ? పరస్త్రీ వ్యామోహమెక్కడ? ఉన్నతమైనటువంటి వ్యక్తి తన ప్రభు స్థాయికి తగినటువంటి రీతిగా ప్రవర్తించడం లేదు. అతనికి ఎంత దైవభక్తి ఉన్నదో అంతటి దైవభక్తి విధంగా అతడు ప్రవర్తించడం లేదు. అనుచితమైనటువంటి కార్యమును చేసినటువంటి వాడైనాడు. ఇది ఏ విచారకరం అని ఆంజనేయ స్వామి దుఃఖితుడవుతూ ఉన్నాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 9వ సర్గము సమాప్తము.